భరద్వాజ గారు, తండేల్ సినిమా చూసొచ్చాము ఇప్పుడే. మీకు ఎలా అనిపించింది? అంటే ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి చాలా రోజులైంది. అలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయ్యేటువంటి సినిమాని కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టు అనిపించింది. ఓకే. అంటే అంత అద్భుతమైనటువంటి వంట చేసి దానిలో ఏదో చిన్న వెలితి కనిపించింది. అంటే వీళ్ళ ఆర్డర్లోనే చిన్న లోపాలు నడుస్తూ వచ్చినాయి. కానీ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ, టెక్నికల్ వాల్యూస్ కానీ, ఇతర అంశాలన్నీ కూడా బాగున్నాయి. సినిమా బాలేదు అని చెప్పడానికి నోరు రాక, బాగుంది అని పూర్తిగా మనస్ఫూర్తిగా చెప్పలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలోకి నెట్టేసింది సినిమా తండేల్ అనేది. అంటే 3 నెలలు ఇంట్లోనూ 9 నెలలు దాదాపుగా సముద్రం మీద బతికేటువంటి జీవితాలు. ఈ జీవితాల మీద సినిమా తీస్తున్నాం అని అనుకున్నారు వాళ్ళు. అనుకుని మొదలుపెట్టి వీళ్ళు ఒక క్రైసిస్లో ఇరుక్కుంటే, అంటే అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించటము, జాలర్లు అరెస్ట్ అవ్వటము అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంది. పాకిస్తాన్కి దొరకటం, పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళటం, అక్కడి నుంచి వాళ్ళని వీళ్ళు కమ్యూనికేట్ చేయటం, వీళ్ళు వాళ్ళని కమ్యూనికేట్ చేయటం, వాళ్ళ రిలీజ్ కోసం పడేటువంటి తపన, దీని మీద కొంచెం ఎక్కువ వర్కౌట్ చేసుంటే వాళ్ళు జైల్లో పడుతున్నటువంటి స్ట్రగుల్, అంటే కుటుంబాలను వదిలేసి జైళ్ళల్లో ఉన్నప్పుడు ఉండేటువంటి స్ట్రగుల్స్ ఉంటాయి. ఇక్కడ ఏమైపోతుందో తెలియని పరిస్థితి, మనం ఇక్కడ ఉన్నామనే విషయం వాళ్ళకి తెలుసో తెలియదో అనేటువంటి పరిస్థితి. అలాగే ఈ కుటుంబాలకు వాళ్ళు ఏమైపోయారో తెలియని పరిస్థితి. ఈ గందరగోళం మీద, వీళ్ళ మానసిక స్థితిగతుల మీద సినిమాని చాలా ఎమోషనల్గా నడిపుండొచ్చు. అలాంటి మంచి ఎలిమెంట్స్ అన్నీ వీళ్ళు చిన్న డైవర్షన్ స్కీమ్ తీసుకుని వీటిని కుదించేసి టోటల్గా పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో భాగంగా దేశభక్తిని, అంటే ప్రేమ టు దేశభక్తి వైపు డైవర్ట్ చేసి సినిమాని అటువైపు నడిపిద్దామనే ప్రయత్నంలో ఈ పాకిస్తాన్ ఎలిమెంట్ అనే దాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ పాకిస్తాన్ అనే ఎలిమెంట్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఈ ఆర్టికల్ 370 పాకిస్తాన్లో కలిగించినటువంటి రియాక్షను, నిజానికి ఆ ఎలిమెంటే ఆ మధ్య వచ్చినటువంటి షారూఖ్ ఖాన్ సినిమాకి 1000 కోట్లు సంపాదించి పెట్టింది అనేటువంటి ఒక ఆలోచన ఉంది వీరికి. ఇవన్నీ కలిపి దాన్ని అటువైపు డైవర్ట్ చేయడం ద్వారా దీనికి పాన్ ఇండియా స్కోప్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు. దాని మీద ఫోకస్ ఎక్కువైపోయి వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒరిజినల్ ముడిసరుకు, ఆ ఒరిజినల్ ముడిసరుకుని ప్రాపర్గా ఎగ్జిబిట్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. సోల్ అనేది అంటే వీళ్ళు ఏ ఏరియా అయితే తీసుకున్నారో ఆ ఏరియా మత్స్యకారుల జీవితాల మీద ఉండేటువంటి రకరకాల అణిచివేతలు ఉంటాయి. నిజానికి దేవర సినిమాకి ఈ సినిమాకి చిన్న పోలిక ఒకటి ఉంది. అదేంటంటే వీళ్ళ జీవితాల్లో రకరకాల శక్తులు, వాటి ప్రమేయం ఉంటుంది. స్మగ్లర్ల ప్రమేయం ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా గొడవలు ఉంటాయి వీళ్ళకి. కొంచెం ఆ ఏరియాలో కథను నడిపి ఉంటాయి. ఆ స్ట్రగులు, వాళ్ళ జీవితంలో ఉండేటువంటి ఒరిజినల్ స్ట్రగులు, వడ్డీ వ్యాపారులతో స్ట్రగులు, అలాగే వీళ్ళకి డబ్బులు ఇచ్చే చోట కూడా ఇబ్బందులు జరుగుతాయి. దానికి కూడా టచ్ చేశాడు కానీ దాని మీద ఫోకస్ పెట్టలే. చాలా విషయాలు అలా తడుముకుంటూ వెళ్ళిపోయాడు డైరెక్టర్. అంటే మెయిన్ ఫోకస్ వాళ్ళు ఫస్ట్ నుంచి లవ్ స్టోరీ అని చెప్పుకుంటా. లవ్ స్టోరీ ఓకే, లవ్ స్టోరీని కూడా ఇంటెన్సిఫై చేయాలి కదా. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా అంత స్ట్రాంగ్ అవటానికి, అంత బాండింగ్ వాళ్ళ మధ్య ఏర్పడటానికి ఒక రిలేషన్ని బిల్డ్ చేయాలి కదా. అది టచ్చింగ్గా ఉండాలి కదా, ప్రేక్షకులు కనెక్ట్ అయిపోవాలి, దాంతో కనెక్ట్ అయ్యి ట్రావెల్ అవ్వాలి. అంటే పాత రోజుల్లో చక్రపాణి గారు చెప్పినట్టు సావిత్రిని హీరోయిన్ గాను రామారావుని హీరోగా పెట్టేస్తే ఈవిడ హీరోయిన్, అతను హీరో అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎస్టాబ్లిష్మెంట్ సీన్లు అక్కర్లేదు అని చెప్పేవాడు ఆయన. అలా ఇక్కడ కూడా సాయి పల్లవి హీరోయిన్, నాగ చైతన్య హీరో అనేది చెప్పేశాం కదా, ఇంకా కొత్తగా వాళ్ళ మధ్య ప్రేమ ఉందని ఎందుకు చెప్పడం అని కొంచెం చొరవ చేశారు అక్కడ. అలా కాకుండా ఆ 2 క్యారెక్టర్ల మధ్య, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కానీ సినిమాలో వాళ్ళు చెప్పని ఎలిమెంట్స్ ఉండాలి కదా. సినిమాలో వాళ్ళు చెప్పని ఎలిమెంట్స్ ఉంది, ఎలిమెంట్స్ లేవంటారు. ఆడియన్స్ని హుక్ చేయాలి. అలా హుక్ చేయాలంటే ఏం చెప్పాలి? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని మీరు చెప్తూనే ఉన్నారు,
ఇద్దరు ప్రేమికుల కథ అని చెప్పారు. ఆ ప్రేమ ఎలా పుట్టింది అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి కదా, అది మిస్. అలాగే మిగిలిన విషయాలు కూడా వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి కష్టాలు, వాళ్ళు సముద్రం మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు పడే స్ట్రగుల్స్, అలాగే మనకి ఇంకొకటి ఫోకస్ చేసుకుంటూ వచ్చారు, రాజులమ్మ జాతర అన్నారు, దానికి సంబంధించినటువంటి ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ జరగల, దాన్ని కూడా కొంచెం ఎమోషనల్గా వాడుకుని ఉండొచ్చు. ఇవన్నీ చేయాలి. వాళ్ళ కల్చర్ ఏమిటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి, వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టి ఉంటే మీకు ఫస్ట్ హాఫ్ అంత అంటే తెలిసినదే వాళ్ళు చెప్పిందే తీసుకున్నారు తప్ప కొత్తగా ఏం లేదే అనేటువంటి ఫీలింగ్తో ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ఆడియన్ బయటకు వచ్చాడు. అది జరిగేది కాదు. ఆ ఇంటర్వెల్ తర్వాత ఏం జరగబోతోందో కూడా అందరికీ తెలుసు. అంటే ఆల్రెడీ చెప్పేసుకున్నారు వీళ్ళు. పాకిస్తాన్ జైల్లో వీళ్ళు పడేటువంటి ఇబ్బందులు వాళ్ళ ట్రైలర్ల ద్వారా, టీజర్ల ద్వారా, ఇక్కడ ఒక మతం దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది భారతదేశంలో. ఈ పరిస్థితిని వాళ్ళు క్యాష్ చేసుకోవాలి అనుకున్నారు, ఈ సినిమాకి అడ్వాంటేజ్గా మార్చుకోవాలనుకున్నారు. ఈ అనుకుని అక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టారు. జైల్లో ఆ గోడ మీద ఆ చిత్రపటం వేయటము, దాని మీద వీళ్ళు గొడవ, మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం అక్కడ జైలు సూపరింటెండెంట్తో కొంచెం పాజిటివ్గా వ్యవహరించేలాగా డిజైన్ చేయటం, దీని మీద ఫోకస్ ఎక్కువైపోయి వీళ్ళ అంత సంఘర్షణని పోర్ట్రేట్ చేయటం అనే విషయాన్ని గాలికి వదిలిపెట్టాడు డైరెక్టర్. అది దాని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టుంటే ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీకి కేటాయించి వాళ్ళ మధ్య ప్రేమ, అది ఎట్లా అంటే అమ్మాయిలో ఉన్నటువంటి అతన్ని కంట్రోల్ చేయాలి అనేటువంటి తాపత్రయం, అంటే అతన్ని కాపాడుకోవాలి అనే తాపత్రయంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాస్తవికత, మన జీవితాలు ఇంతేనా, ఇంతకు మించి మనకేమీ ఆల్టర్నేటివ్ లేదా అనే వైపుగా ఆ క్యారెక్టర్ని డ్రైవ్ చేయాలి కదా. ఆ డ్రైవ్ చేయకుండా పెళ్లి చేసుకుని పక్కకి వెళ్ళిపోవాలనుకోవడం ఏమిటి, ఇలా నానా గందరగోళాలు నడిపాడు ఆ సినిమాలో. అంటే ప్రధానంగా జీవితాల్లో ఉన్నటువంటి సంఘర్షణను చూపించటం, దాని మధ్య మనకు తప్పదు, ఈ జీవితాలు ఇంతే, దీనిలోనే మనం ఎలా బతకాలి అనేది ఆలోచించుకోవాలనే పద్ధతిలో ఆవిడ ఆ క్యారెక్టర్, అంటే పర్టికులర్గా సాయి పల్లవి క్యారెక్టర్ డిజైనింగ్లో కొంత గందరగోళం నడిచింది. ఆ అమ్మాయి ఇన్నోసెంటా లేకపోతే తెలివిగల అమ్మాయి అనేది ఒక కన్ఫ్యూజన్లో నడిపాడు క్యారెక్టర్ని. ఇలాంటి గందరగోళం లేకుండా ఇంకొంచెం ఆలోచించి డిజైన్ చేసుకుని ఉంటే డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైనటువంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయి ఉండేది. ఇతర అంశాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసి అసలు పూర్తిగా పట్టించుకోకుండా మన జాలర్లు విదేశాల్లో ఒక జైల్లోకి వెడితే ఇక్కడ ఉండేటువంటి బ్యూరోక్రసీ ఎలా బిహేవ్ చేస్తుంది, వీళ్ళ కమ్యూనికేషన్ అందటమే చాలా కష్టమైపోతుంది. ఈ కమ్యూనికేషన్ కోసము వీళ్ళు అక్కడికి లెటర్లు రాయటానికి, అక్కడి నుంచి ఇక్కడికి లెటర్లు రావడానికి, సమాచారం రావడానికి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, బోల్డ్ సెన్సార్లు ఉంటాయి. ఇన్ని గందరగోళాల మధ్య వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేది, వీళ్ళ అంతఃఘర్షణ ఏంటనేది పోర్ట్రైట్ చేసుంటే అద్భుతంగా ఉండేది సినిమా. అంటే ఒక పాపులర్ లాంటి సినిమా చూసినటువంటి, లేకపోతే గతంలో బాలు మహేంద్ర లాంటి వాడు చేశాడు ఈ ప్రయోగం నిరీక్షణ అనే సినిమాలో. వాళ్ళు వస్తారో రారో తెలియదు, ఒక గందరగోళ పరిస్థితి ఉంటుంది వీళ్ళకి, ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్స్ ఉండవు. దాన్ని అంతా చాలా అలా ప్లెయిన్గా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒకటి చూపించారు అంతే. బ్యూరోక్రసీ ఎలా బిహేవ్ చేస్తుంది వీళ్ళతో అనేది కూడా అద్భుతమైన ఎలిమెంట్. ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ వదిలిపెట్టేసి కేవలం పాకిస్తాను దేశభక్తి, దాన్ని అది సేలబిలిటీ ఉన్నటువంటి ఐటమ్గా వాళ్ళు భావించి మళ్ళీ వాళ్ళకే కన్ఫ్యూజన్ వచ్చింది, ఇది మనం ఇబ్బంది పెడుతున్నామేమో అని. అక్కడి నుంచి ఆ సూపరింటెండెంట్ని కొంచెం పాజిటివ్ టర్న్ ఇచ్చి, కానీ సినిమాలో ఎన్ని జరిగినప్పటికీ సినిమా ఆడియన్స్ ఎంగేజ్ అవడానికి కారణం మాత్రం వాళ్ళిద్దరు, సాయి పల్లవి, నాగ చైతన్య. ఇద్దరూ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. నాగ చైతన్య అయితే క్లైమాక్స్ అంటే చివరి అరగంట చాలా బాగా చేశాడు. అంటే ఆ క్యారెక్టర్ని పూర్తిగా వంట పట్టించేసుకున్నాడు అతను. ప్రతి చోట అంటే ఓపెనింగ్ షాట్ నుంచి
క్లైమాక్స్ వరకు నాగ చైతన్య విపరీతంగా కష్టపడ్డాడు. ఆ క్యారెక్టర్ని తనలోకి ఇముడ్చుకోవటానికి అతను పడ్డ కష్టం కనిపిస్తుంది తెర మీద. సాయి పల్లవి కూడా అంటే మనకి క్లైమాక్స్లో ఆ లైట్ హౌస్ వైపు పరిగెట్టేటువంటి షాట్ ఒకటి ఉంటుంది. ఆ షాట్లో ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అంత గొప్ప ఎక్స్ప్రెషన్ ఇవ్వటానికి వాటికి పునాది అయినటువంటి సంఘటనలు ఏమిటి అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అక్కడ ఏం కనబడదు, గందరగోళమే. కాబట్టి కథా రచయితలు, దర్శకులు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే దీనికి ఈ దేశభక్తి అనేటువంటి ఎలిమెంట్ని కొంచెం తగ్గించి, అంటే టోటల్గా సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ ఏరియాకే వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటంతో సర్ప్రైజింగ్గా అనిపించలేదు జనాలకి. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండాలి, అది ఫస్ట్ హాఫ్లోనూ ఉండాలి, సెకండ్ హాఫ్లోనూ ఉండాలి. మీరు లైన్ చెప్పాలి ఆడియన్స్కి, ఆ చెప్పిన లైన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా తీస్తారు అనేది చెప్పాలి. రాజమౌళి కూడా ఈగ సినిమాకి కథ చెప్పేశాడు ప్రపంచానికి మొదటి రోజే, కానీ దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది ఆడియన్స్ని పూర్తిగా అంటే అడ్మైర్ చేయటం మాత్రమే కాదు, ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోగలిగాడు ఆయన. అది సక్సెస్ ఫార్ములా. దాని మీద వీళ్ళు కృషి చేస్తుంటే బాగుండేది. అందుకని ఈ సినిమా మిక్స్డ్గా మాట్లాడటానికి, ఇది బయటకు వచ్చి అవుట్ అండ్ అవుట్ గొప్ప సినిమా అని చెప్పలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి కల్పించారు. అలాగని సినిమా బాగాలేదని చెప్పే పరిస్థితి కాదు. అటువంటి ఒక సందిగ్ధావస్థలో ఆడియన్స్ని పెట్టినటువంటి సినిమా. చూద్దాం ఆడియన్స్ వాళ్ళ జడ్జిమెంట్ ఫైనల్ ఏమి ఇస్తారనేది. వాళ్ళ జడ్జిమెంట్ థియేటర్కి వెళ్తారా లేకపోతే వెయిట్ చేసి చూస్తారా అనేది. థియేటర్లో ఎంగేజ్ అవుతారు కానీ ఇంకొంచెం అంటే ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా నడుపుతూ వాళ్ళ జీవితాల మీద ఫోకస్ చేసి, ఇక్కడ బ్యూరోక్రసీతో వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు, వాళ్ళకు ఉండే రకరకాల సమస్యలు ఉంటాయి, కొంచెం వర్కౌట్ చేసుంటే దొరికేవి. వాటి మీద కొంచెం దృష్టి పెట్టి, అంటే వాళ్ళు సముద్రంలో ఉండేది ఎక్కువ, వాళ్ళు సముద్రం నుంచి తేకపోతే ఇక్కడ జీవితాలు ఉండవు అనేది టచ్ చేశారు డైరెక్టర్. కానీ దాన్ని ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడి ఉంటే బాగుండేది. ఓకే, దాన్ని ఫస్ట్ హాఫ్కి తీసుకొచ్చి దాని మీద కొంచెం ఫోకస్ పెట్టి అక్కడి నుంచి అతన్ని కాపాడుకోవటం ఎలా అనేది ఆ అమ్మాయి స్ట్రగుల్గా మొదలుపెట్టి చివరికి అక్కడ ఇరుక్కున్నాడు, ఇప్పుడు అతను ఎలా తీసుకురావాలనేది యుద్ధమే. ఓకే, ఒక రకంగా ప్రభుత్వంతో యుద్ధం చేస్తుంది ఆ అమ్మాయి. ఆ యుద్ధాన్ని ఇంకా అద్భుతంగా పోర్ట్రేట్ చేయవచ్చు దాని మీదే ఫోకస్ పెడితే. దీన్ని కొంచెం తగ్గించి దాని మీద ఫోకస్ పెట్టుంటే ఆ అమ్మాయి మీద విపరీతమైన సింపతి వచ్చేది జనాలకి. అది నడవలా, అది కూడా అలా లైట్గా నడుపుకుంటూ వెళ్ళిపోయారు. ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా సినిమా కనెక్ట్ అయిందంటే ఒక అండర్ ప్లే ఉంది దీనిలో. ఒక చాప కింద నీరులాగా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన వల్లనే సినిమా హుక్ చేయగలిగింది. దేవి మట్టికి నాకు ఈ సినిమాకి మెయిన్ పిల్లలు అనిపించింది. దేవిశ్రీ సినిమా చూస్తున్నాను సేపు పూర్తిగా మనసు పెట్టి చేశాడు. రెండోది అంటే ఇప్పటికీ కూడా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటే దేవిశ్రీ ప్రసాద్ బెటర్ ఆప్షన్, అంతకు మించి లేదు అనేది ఈ సినిమాతో మరొకసారి చెప్పాడు. రెండోది ఆయనకి గతంలో ఇప్పుడు ఇంతకుముందు అతను చేసిన సినిమాలు, ఈ సముద్రపు నేపథ్యంలో వచ్చిన సినిమాలకి దేవిశ్రీ ఇచ్చినటువంటి మ్యూజిక్తో కంపేర్ చేస్తే ఇందులో ప్రతి పాటలు కనెక్ట్ అవ్వట్లేదు ఈ మధ్యకాలంలో. ఈ సినిమాలో పాటలు కనెక్ట్ అవ్వటం అనేది కనిపించింది. మ్యూజికల్గా ఉంది సినిమా. ఇన్ని హంగులు పెట్టుకుని, ఇన్ని హంగులు ఉన్నాయి, ఇంతమంది ఆ సినిమాకు సపోర్ట్ చేశారు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. వాళ్ళు క్యారెక్టర్లని విపరీతంగా అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్క పాత్రధారి కూడా తాను పోషిస్తున్నటువంటి పాత్ర తాలూకా డెప్త్ ఏమిటి అనేది తెలుసుకుని నటించారు. అది తెర మీద కనిపిస్తుంది. పాకిస్తాన్ అని చెప్పిన ప్రాంతంలో తీసినటువంటి షార్ట్స్లో కూడా కొన్ని ఓవర్ అంటే కొంచెం అతి చేశారు. ఆ అతి చేయటం అనేది ఆడియన్స్ని కొంత ఇబ్బందికి గురి చేసినటువంటి సందర్భం. దాన్ని కొంచెం పరిహరించుకుని ఉంటే బెటర్ సినిమా. డెఫినెట్గా ఇది నాగ చైతన్యకు ఒక అద్భుతమైన సినిమాగా మిగిలిపోయేది.